భగవంతుని యొక్క అగణిత విభూతులలో కొన్నింటిని మాత్రం ఇక్కడ పేర్కొన్నారు. అందులో అక్షరములు, తర్వాత ఏమిటి వ్యాకరణం వాటిల్లో కూడా అన్నిట్లో ఉన్నాడు. సర్వవ్యాపకుడై సర్వమే ఉన్నవాడు అన్నిట్లో ఉంటాడు. అందులో అక్షరములలో అకారం. ఇది పలకటం కూడా ఈజీయే కదా. ఆ నోరు తెరిస్తే ఆ వచ్చేసి ఇది మొదటి అక్షరం. కేవలం మొదటి అక్షరం అయినంత మాత్రం చేత గొప్పది కాదు. మరేమిటి, అన్నింటిలో ప్రాణమై ఉన్నది. ప్రాణం అంటే అది లేకపోతే అక్షరం పలకలేం. అది ఏది లేకపోతే, అకారం లేకపోతే మనం ఏ హల్లుల్ని పలకలేం. హల్లులే లేకపోతే అన్ని అచ్చులే ఉన్నాయి అనుకోండి, భాష ఏముంది? అవునా? లేదు. అలాగైతే మరి ఇంగ్లీష్లో ఇంకేవో రకరకాల విదేశీ భాషలు ఉన్నాయి కదా, వాటిల్లో వాటిల్లో ఏబిసిడి వాటిల్లో ఏమున్నాయి? అచ్చులు అక్కడ ఉన్నాయి, హల్లులు వాళ్ళకి. మన మన భాషలో ఉన్నాయి అచ్చులు హల్లులు. అంటే ఇక్కడ ఆ అనేది అకారం మాత్రగా తీసుకోవాలి. అక్షరమే కాకుండా అకారం మాత్ర. అకారం అనేది మొట్టమొదట కంఠమూలము నుంచి ఉద్భవించేటువంటి శబ్దం. మూలమైన కంఠమూలం. ఈ మొదటి అక్షరము లేక మొదటి శబ్దం అది ఏ భాష అయినా ఏ అక్షరాలైనా వాటికి మూలం ఆనే. అకారం అక్కడ ఏబిసి కాదు, అక్కడ ఆ అనేటువంటి అకారం. ఆ అనేటువంటిది తెలుగులో, సంస్కృతంలో అయితే హిందీలో కూడా ఉందిగా, సేమ్ లెటర్స్. ఇవన్నీ కూడా భారతీయ భాషలన్నిట్లో ఇవే. మరి మిగతా భాషల్లో ఏమిటో తెలియదు మొత్తానికి. సో అకారం మూలం అని చెప్పాడు. ఇక్కడ చెప్పింది మన భాషలకి. ద్వంద్వ సామాసికస్యచ. ఇక సమాసములు చెప్పుకున్నాం. రెండు పదములు సమమైన ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటిది ద్వంద్వ సమాసం. కాబట్టి రెండు సమానమే. భగవంతుడు ఎవరు? ఇప్పుడు అన్నింట్లో సమంగా ఉన్నటువంటి వాడు. ఆ సమత్వం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అహమేవ అక్షయకాల, ఇది కూడా చెప్పుకున్నాం. మామూలి కొలతల్లో కొలవదగినది ఒక కాలం, మానవుడి యొక్క కాలమానం. ఇంకోటి ప్రకృతి వ్యక్తావ్యక్తములు, అది ఒక కలనం. అలా ఒక ఏమిటంటారు, మెజర్మెంట్. అది కూడా అంటే కొలవచ్చు దాన్ని. అందుకే కదా ప్రళయం, రేపు ఇన్ని మన్వంతరాలు ఇవి కొలుచుకుంటున్నాక. ఈ మహాప్రళయం అయిన తర్వాత గుణములన్నీ సమస్థితిలో ఉన్నప్పుడు ఉండేటువంటి, గుణములు సమస్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేదట. గుణములు కాస్త ఇటు అటు అయినప్పుడే మళ్ళీ సృష్టి మొదలై. అందుకే అమ్మవారిని త్రిగుణం, సగుణం, నిర్గుణం కూడా అంట. గుణాశ్రయే గుణమయి. గుణములకు ఆశ్రయము గుణములతో కూడి ఉన్నది. ఈ రెండింటికి అతీతం అని అర్థం. సరే, ఇలా సామ్య స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారు అంటే అక్షయకాలం అన్నారు. ఎందుకు అక్షయం అన్నారు అంటే అక్కడ ఇంక కొలవడానికి ఏ ప్రమాణము లేదు, ఏదీ లేదు కదా. ఇప్పుడు కాలాన్ని ఎప్పుడు కొలుస్తాం చెప్పండి? ఒకే అనుభవం ఉన్నప్పుడు కాలాన్ని మనము నిర్ణయించలేము, కొలవలేము. ఎప్పుడు కొలుస్తాం కాలాన్ని? రెండు అనుభవాలు ఉండాలి. ఒక అనుభవం తర్వాత ఇంకో అనుభవం రావాలి. రెండింటి మధ్యలో విరామమును కాలం. అవునా? దూరం అంటే ఒకటే పాయింట్లో ఉన్నప్పుడు దూరం ఏముంది? ఒకటి ఉండాలి, దానికి వేరే పాయింట్ ఉండాలి, ఒక బిందువు. ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని దూరం అంటాం. కాలం కూడా అంతే, రెండు సంఘటనల మధ్యలో ఉండేది కాలం. ఇంకా మాట్లాడితే రెండు అనుభవాల మధ్యలో ఉండేది కాలం. అది కరెక్ట్ డెఫినేషన్. అందుకే మానవుల యొక్క కాలమానం వేరు, పితృదేవతల యొక్క కాలమానం వేరు. అవునా? బ్రహ్మలోకంలో ఉండే కాలమానం వేరు. అవునా?
భౌగోళిక పరిస్థితులు బట్టి కూడా కాలం ఏమవుతుంది? మారిపోతుంది. ఒకటే కాదు. కాబట్టి 2 ఉంటాయి. సృష్టి అంతా అయిపోయి మహాప్రళయం అయిపోయి ఏం లేదు. జీవుళ్ళు లేరు. అనుభవించేవాళ్ళు లేరు. ఈ కాలాన్ని ఎలా కొలుస్తాం? అందుకు అక్షయం కదా! అది ఎంత కాలం ఉంటుంది? చెప్పేవాడు లేడు, తెలుసుకునేవాడు లేడు. అక్షయ కాలం. మృత్యుః సర్వహరః. ఇప్పుడు కాలంలోనే మనిషికి ఏమవుతుంది? పుట్టడం, పోవడం జరుగుతుంది. అందుకు సర్వహరః మృత్యుః. మనిషిలో జీవుల్లో సర్వస్వాన్ని హరించేది మృత్యువు. తర్వాత మళ్ళీ ఉద్భవశ్చ భవిష్యతాం. ఇంకా ఏంటన్నాడాయన? ఎవరెవరైతే జీవులు పుట్టబోతున్నారు వాళ్ళందరికీ మూలం ఆయనే. ఎవరెవరైతే జీవులు చచ్చిపోతారో ఆ మృత్యు స్వరూపంగా వచ్చి హరించేది తానే. అందుకని అన్ని దృక్కోణాల నుంచి చూడాలి భగవంతుడు. పుట్టడము, పోవటము అన్నిటికీ ఆధారం. పుట్టడానికి ఆధారం అండి, పోవడానికి కూడా ఆధారం. కాబట్టి ఎక్కడ పోతున్నారంటే ఎక్కడికి పోవట్లే. మృత్యుముఖంలో పోతున్నావు. ఆహా! నేనే అంటాడు. అప్పుడు భగవంతుడిని చూసి భయపడక్కర్లే. అవునా? మృత్యుః అన్ని హరించేవాడు నేనంటే ఎవరు? భగవంతుడు. పరమాత్మ. ఆయనలోకి వెళ్ళిపోతున్నావు. భయం ఎందుకు ఇంకా? తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు ఆయనే బయటికి. విసృజామి పునః పునః చెప్పాడుగా. ఇహ స్త్రీలలో ఉండే ఈ గుణములు, దివ్య గుణములు తాను. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఎవరిక్కడ? భగవత్ సంబంధమైనటువంటి వ్యక్తిత్వం. భగవంతుడి యొక్క ఏమిటంటారు? ఉపాసన గాని, లేకపోతే తత్వచింతన గాని, ఇవి దాంతో బాగా ప్రమేయం పెట్టుకొని దాంట్లో నిమగ్నమైనటువంటి వాళ్ళకి సాత్వికమైన ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు, సత్వగుణం వృద్ధి పొందినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇది లోపల ఇవన్నీ కూడా కల్టివేట్ చేసుకోవడమే. అంటే ప్రయత్నపూర్వకంగా పెంచుకోవడం. ఇవి దివ్య గుణాలు కదా! ఇది నిజానికి భగవంతుడి గుణాలు. భగవంతుడి గుణములు ఎప్పుడు వ్యక్తం అవుతాయి? భగవంతుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు. అందుకని నారద భక్తి సూత్రాల్లో ఒక ఉపాసనలో చెప్పాడు. 11 రకాలైన భక్తి సాధనలు చెప్పారు నారదుడు. అందులో గుణోపాసన అంటాడు. భగవద్గుణములను ఉపాసన చేయటం. నామమును స్మరించటం ఒకటి, పూజాదిషు అనురాగః, ఇవన్నీ అనేక ఉపాసనలయి. అందులో భగవద్గుణములను ఉపాసన చేయటం. ఇప్పుడు వ్యాసుల వారికి అదే చెప్పాడు నారదుడు. భగవద్గుణగానం చేయమని చెప్పాడు భాగవతం ద్వారా. ఎందుకు భగవద్గుణములను గానం చెయ్యాలి? ఎందుకంటే మనలో అల్పగుణాలు పోగొట్టుకోవాలి. అల్పగుణాలు పోవాలంటే ఏం చేయాలి? దివ్య గుణములను ధారణ చేయాలి మాటి మాటికి. దానివల్ల ఇవన్నీ పోతాయి. దేన్ని మనసు అనుసంధానం చేస్తే ఇవన్నీ మిగతావన్నీ పోతాయో దాన్ని బట్టి. అందుకని మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోతే, భగవంతుడితో సంబంధం లేకుండా ఎవరిలో అయినా ఈ గుణాలు ఉన్నాయో చూడండి. అసురుల్లో ఉంటాయా? రాక్షసుల్లో ఉంటాయా? ఏ సాధన లేని సామాన్య మానవుల్లో ఏమైనా ఉంటాయా? రాదు. మనం పరిశీలిస్తే ఇవన్నీ ఎవరిలో వ్యక్తం అవుతుంటాయి అంటే, ఒక్కటే, ఎవరిలో అయితే సర్వసుగుణములు ఉన్నాయో ఆ భగవంతుడితో బాగా అనుసంధానం చేస్తూ లీనమైపోయిన వారు, ఏకత్వాన్ని పొందేటటువంటి వాళ్ళలో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకు నార అంటే ఏంటి? పరమాత్మతో సంబంధం పెట్టుకున్నటువంటి వారు. అలాంటి వాళ్ళలో సత్వగుణం ఉన్నప్పుడు ప్రకటితం అవుతాయి. అప్పుడు వీటిని ఏమనాలి? భగవద్గుణములుగానే చెప్పాలి. హరిగుణ గణములు గానము చేసి పరవశించినది మీరా. హరి గుణములు గానం చేయటం గుణగానం అంటారు. అది భక్తిలో ఒక అంశం. భక్తే కాదండి, జ్ఞానం అన్న. ఎందుకంటే ఈ జ్ఞానం వంట పట్టాలా? అక్కర్లేదా? జ్ఞానం వంట పట్టాలంటే సత్వగుణం కావాలా? అక్కర్లేదు. సత్వగుణం ఎలా పెరుగుతుంది?
ఆ సాత్వికమైనటువంటి దాన్ని ఉపాసన చేస్తేనే జరుగుతుంది. లేకపోతే జరగదు కదా! అన్నిటికంటే గొప్పదేంటంటే భగవంతుడు సర్వసమానముగా అన్నింటిలో తానున్నానని విభూతుల్లో చెప్పాడు. విభూతుల్లో విశేషమైన అంశములే చెప్పడం కాదు, మృత్యువు తానే అంటాడు. ఇప్పుడు తర్వాత చెప్పబోయేట్లో ఇంకా విచిత్రమైన అంశాలుంటాయి. ఇప్పుడు సర్వము తానెప్పుడు ఉచ్చ నీచముల భేదమే లేదు. ఆ! కాబట్టి తాను ఉచ్చము కాదు, తాను నీచము కాదు. రెండూ కాదు. రెండిటికి అధిష్టానమైన, ఆధారమైన తత్వం. కాకపోతే మనిషి యొక్క దృష్టి చెదరకుండా ఉండాలంటే, ఈ రెండిట్లోనూ ఉన్నది భగవంతుడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు కొన్ని కొన్ని సూచనలిస్తున్నాడు. బృహత్ సామం, సామముల్లో బృహత్ సామం పెద్దది. అలాగే ఛందస్సుల్లో గాయత్రి శ్రేష్టమైనది. మార్గశీర్షం మాసములలో మార్గశిరం గొప్పది. ఇవన్నీ నేను చెప్పుకున్నాం. ఋతువుల్లో వసంత ఋతువు చాలా ఎలాగుంటుంది? ప్లెజెంట్‌గా ఉంటుంది. బాగా ఆనందదాయకంగా ఉంటుంది. ప్రకృతి యావత్తు చిగురిస్తుంది. ఏమన్నా చెట్లు, గిట్లు అన్నీ చిగురించి కొత్తగా పూలొచ్చి అన్నీ బావుంటాయి. అందుకని వసంత ఋతువు గొప్పది. ఇకపోతే మరికొన్ని విచిత్రమైన అంశాలు చూడండి. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం ద్యూతం చలయతాం అస్మి. అంటే ఛలం. ఛలం అంటే మోసం. అన్ని మోసాలలో ఎల్లా ద్యూతం అంటే తెలుసుగా, తెలుగులో జూదం అంటాడు. అది నేనే. అది పచ్చి మోసం. మోసాల్లోకెల్లా పచ్చి మోసం నేను. అంటే జూదం. జూదం చాలా మోసపూరితమైనది. తేజః తేజస్వినాం. తేజోవంతుల్లో ఉండే తేజస్సు. ఇంతకుముందు వచ్చింది. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. జయః అస్మి, వ్యవసాయః అస్మి. ఈ రెండిటిని పోల్చలే. దాంట్లో ఇది అనలే. జయము తానే, వ్యవసాయము కృషి తానే. ఇక్కడ దాంట్లో నేను, దీంట్లో నేను చెప్పడం లేదు ఇక్కడ. వ్యవసాయం అంటే ఏంటి? కృషి. దేంట్లో కృషి అని చెప్పలేదు. కృషిని నేను. కృషి ద్వారా పొందేది జయం. ఆ జయము కూడా నేనే. సో, ఇక్కడ దాంట్లో, దీంట్లో అని పోల్చడానికి ఏమీ లేదు. అందుకని చెప్పాడు. తర్వాత సత్వవతాం సత్వం. బలవంతులలో ఉండే బలము నేను. ఇంకో అర్థం ఏంటంటే సత్వం అంటే సత్వగుణం, మంచితనం. వాళ్ళు సాత్వికులండి, వాళ్ళు సత్పురుషులండి అంటలా. అంటే మంచితనం. సో, ఎవరైతే మంచివాళ్ళు, సత్పురుషులు అంటున్నామో వాళ్ళల్లో ఉండే మంచి నేను. ఈ మొదటిదే కొంచెం మింగుడు పట్టడం కష్టం. ఆయన అన్ని శ్రేష్టమైన అంశములే అన్నారు కదా! విభూతి అంటే. మరి మోసాల్లో జూదం తానంటారేంటి? జూదం కూడా తానేనా? హైయెస్టు, లోయెస్టు. అవునా? ఉత్తమోత్తమైంది తానే, అతి అంటే నీచమైనటువంటి అది కూడా నేనే అంటాడు. జూదం చాలా నీచమైనటువంటి పనట. చాలా నీచమైన పని. ఆ మోసం చాలా మోసపూరితమైనటువంటిది. ఇప్పుడు గూడా ఆడేవాళ్ళు ఉన్నారా? ఉన్నారేమో. ఆ! ఉన్నారట. అవునా? పూర్వము, పూర్వము ఎవరో మహారాజులు మాత్రం ఆడేవాళ్ళు. ఆ! ఎవరో కొద్దిమంది మహారాజులు. అందరికీ కూడా జూత క్రీడ గాని, ఈ ఏమిటి వేటాడటం కానీ అందరికీ లేదు ఆ రోజుల్లో. కొంతమందే చెయ్యాలని నిర్ణయం ఉంది సమాజంలో. అందరూ చేయకూడదు. కేవలం క్షత్రియ జాతి మాత్రమే, మహారాజులు మాత్రమే వేటాడవచ్చు. జూతం అనేది ఆడవచ్చు.
ఇప్పుడేమైపోయి అందరూ ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు. ఏం ఆటంకం లే. ఎందుకు ధర్మం లేదు కాబట్టి. కొంతమంది అడిగితే, వాళ్ళకంత ప్రివిలేజ్ ఏమి మేమెందుకు చేయకూడదు? ఏం చెప్తాం వాదించేవాడు. ఇప్పుడు ఒక్కొక్క జాతికి ఇది మీరు చేయవలసిన కర్తవ్యం అని పెట్టారా లేదా? కర్తవ్యం కూడా శాస్త్రం చెప్పింది గదా! క్షత్రియులేం జేయాలి, వైశ్యులేం జేయాలి, వీళ్ళ కర్మలన్నీ జెప్పారు. అట్లాంటప్పుడు కొన్ని కొన్ని ఎక్స్‌ట్రాలుంటాయి వాళ్ళకి. ఇవి మీరు చేయకూడదు, మీరిది చెయ్యాలి. ఎందుకని ఇదంతా కూడా గుణములతో సంబంధించిన వ్యవహారం. గుణాలే కదా! చాతుర్వర్ణ వ్యవస్థ గుణాన్ని బట్టి వచ్చింది. సో, ఈ గుణం ఉన్నవాడు ఈ పనే చెయ్యాలి. ఈ గుణం ఉన్నవాడు ఈ పనే చెయ్యాలి. ఈ గుణం ఉన్నవాడు ఆ పని చేయకూడదు. ఎందుకంటే మనిషి ఎక్కడున్నా సరే ఉన్న చోటు నుంచి పైకెదగాలి కానీ కిందికి పోకూడదు. కిందికి పోకూడదు గదా! సో, సత్వగుణంలో ఉన్నవాడు సత్వాతీతం అయిపోవాలి. రజస్సులో ఉన్నవాడు సత్వానికి రావాలి. అవునా? ఆ రజస్సు వదిలించుకుంటూ పోవాలి. తమస్సులో ఉన్నవాడు రజస్సుకు రావాలి. తర్వాత సత్వానికి రావాలి. సో, గ్రాడ్యుయల్‌గా మనిషి ఎదగటానికి ఈ ధర్మాలన్నీ పెట్టాడు. అందులో రాజరికం అనేది ఒక పెద్ద ధర్మము, పెద్ద బాధ్యత. అవునా గదా! పరిపాలనా వ్యవస్థ మరి చూడటం అనేది పైగా రాజ్యం అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉండేవి ఆ రోజుల్లో. అవునా గాదా? మరి ఆ రోజుల్లో ధర్మాన్ని నిలబెట్టాలి, కాపాడాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉండేది వీళ్ళందరికి. ఆ ధర్మ నిర్వహణ గాని, అడ్మినిస్ట్రేషన్ గాని చాలా బాధ్యత. అందుకే ముళ్ళ కిరీటం అనేవాడు. ముళ్ళ కిరీటం. బాధ్యత ఉన్నవాడికి, బరువున్నవాడికి తెలుస్తుంది మోస్తే అదంతా. అది లేని వాడికి ఏమి అర్థం గాదు. సామాన్యులు పరిపాలించబడేవాడు. వాళ్ళకేం లేదు. ఎవరైతే పరిపాలన తీసుకుంటారో వాడికే అన్నీ నెత్తి మీద ఉంటాయి బరువులు. సో, వాళ్ళకి నేననుకోవడం కొంత రిలాక్సేషన్ కావాలి. రిలాక్సేషన్ అంటే మానసికమైనటువంటి కొంత ఆహ్, ఉల్లాసం అలాంటివి కావాలి. అందుకే రాజుగారి ఆస్థానంలో విదూషకులని ఉండేవారు పూర్వం. విదూషకులంటే హాస్య కథలు జెప్పించి రాజుగారికి నవ్వు పుట్టించేవాడు. కొంచెం వాళ్ళని. కదా! అలా ఉంటే కాస్త అప్పుడప్పుడు సేద తీరుతారు వాళ్ళు. మళ్ళీ తిరిగి లేతే బరువైపోయి మనసంతా టెన్షన్స్‌కి గురి అయిపోతుంది కదా! బరువైపోయి. అందుకని ఇలాంటివన్నీ ఉండేవి. నృత్య గీతాలు ఇవన్నీ అలౌడ్. నృత్యములు గాని, రాజుగారి ఆస్థానాల్లో జరుగుతూ ఉండేవి. అది కళల్ని పోషించడం గాని, దానివల్ల మనస్సు కొంచెం మనోరంజకంగా ఉంటుంది. కొంత అవసరం అది. హ్మ్. వాళ్ళకవసరం. ఎందుకంటే బరువెక్కుతుంది. మిగతా వాళ్ళకి చెప్పలేదే! బ్రాహ్మడికి జూదం ఆడొచ్చని చెప్పలేదే! ఎందుకు? ఆయన చేసేదే అన్ని సత్కర్మలు. చేసేది దీంట్లో ఆటోమేటిక్‌గా మనసు ప్రశాంతమైనటువంటి స్థితికి వెళ్ళేవే చేస్తారు. కాబట్టి వాళ్ళకిది అవసరం లే. అది చేస్తే వాడు తప్పు. వాళ్ళకది తప్పు చేయకూడదు. అవునా? కాదా? అందుకని ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటాయి. అది అక్కడ జెప్పారు. కాబట్టి జీవితం అనేటువంటిది కూడా పూర్వము ఏమి తోచకపోతే కాసేపు ఆడుకునేవారు. అంతే. కాలక్షేపం కాసేపట్ల. కాల అందులో ఇప్పుడు, ఇప్పుడు చెస్ ఆడటం, అప్పుడు ఇది ఒకటేనా? ఇప్పుడు చెస్ ఆడతారు చూడండి. చెస్ అనే ఆట. చదరంగం. చదరంగంలో గూడా ఒక బోర్డుండి దాంట్లో గుర్రాలుంటాయి, ఏనుగులుంటాయి కదా! ఈ పావులన్నీ కదిలిస్తూ ఉంటారు. హ్మ్. అవునా? మరి దాంట్లో ఏముంటాయో తెలీదు. నాకు ఆ జీవిత క్రీడ గురించి పాచికలని వేస్తారు. పాచికలు వేసి దాన్ని బట్టి చేస్తారు. అదేమో కేవలము అంటే ఆలోచన కొంతున్నా ఈ వేసే పాచికలను బట్టి కదిలిచ్చాలి. పావులు కదిలించడం ఆలోచనతో చేయాల్సిన పని అక్కడ. ఈ పాచికలను బట్టి ఉంటుందనమాట ఉన్నదంతా. ఏమో మహాభారతంలో అయితే చాలా అన్యాయం జరిగింది అని కథలో మాత్రం స్పష్టంగా ఉంది. పాచికలు వేయడానికి అవతల వాడికి కూడా ఛాన్స్ ఉండాలి 2 పక్కల వాళ్ళకి. కానీ శకునేం చేశాడు మొత్తం అసలు దుర్యోధనుడు ధర్మరాజు చేతికి పాచికలే రానీయకుండా తానే వేశాడు మొత్తం. ఉన్నది మోసం అంతా పాచికల్లో ఉందట. మాయా ఇది ఏదో ఉందట దాంట్లో. అలా ధర్మరాజుకి అసలు అవకాశమే లేకుండా మొత్తం తానే ఏసేసి పణము గూడా శకుని పెట్టాడు. కానీ ధర్మరాజు పెట్టలే. ఈ సంగతి చాలా మందికి తెలీదు.
ప్రతిసారి పణం పెట్టించినప్పుడు పణం ఎంపిక చేసింది శకునే. ధర్మరాజు కాదు. ధర్మరాజు అయితే పెడతాడా? పెట్టలే. ఆయన కాదు. అని ఈయనే ధర్మరాజా అది ఉంది కదా! ఇది పెట్టు, అది పెట్టు అన్నాడు. పెట్టించింది తానే. పాచికలు వేసింది తన చేత్తోనే వేశాడు. ఈయన మౌనంగా సాక్షిగానే కూర్చున్నాడు. అవును. నీకు ఏంటి రాజ్యలక్ష్మి ఉంది కదా! ఆ! అని రాజ్యలక్ష్మి అంటే ఎవరు? ద్రౌపది. ఆ! అలా ఒక్కొక్కటి పెట్టించింది తానే. ఈయన కేవలం మౌనంగానే ఉన్నాడు. చాలా మంది ఏవో ధర్మరాజుని అంటారు. ఈయనకి వ్యసనం ఉంది. వ్యసనపరుడు, వ్యసనపరుడు. వ్యసనపరుడు ధర్మాన్ని ఎలా ఆచరించగలడు చెప్పండి ఒక్క మాట. ధర్మనిష్ట వ్యసనపరుడికి ఉంటుందా? మానసిక వ్యసనం అంటే మానసికమైన తీవ్రమైన బలహీనతను వ్యసనం అంటారు. చిన్న చిన్న బలహీనత కాదు. తీవ్రం అంటే అది చేయకుండా ఉండలేడనమాట. ఇప్పుడు అలాంటి వ్యసనపరుడైతే రోజు ఆడుతుండాలి కూర్చొని. ఆలోచించండి. ఇప్పుడు తాగుబోతున్నాడు. తాగుబోతు వాడు ఒక్కరోజు వారానికోసారి తాగడు. అవునా కాదా? అంటే వ్యసనం అంటే ఏంటి? దానికి బానిసైపోయి అది లేపోతే వాడు ఉండలేడు. అది అలా ధర్మరాజు ఎప్పుడైనా ఉన్నాడా? రోజు ఆడేవాడా? ప్రతిసారి ఎవరినన్నా కూర్చోబెట్టి రారా ఆడదాం అనేవాడా? అట్లాంటి ఈనాటి జూదర్లు గాదు కదా! కాబట్టి ఆయనకి వ్యసనం లేదక్కడ. ప్లస్ ఆ విద్యలో అతను ఆరితేరిన వాడు కూడా కాదు. ఎవరు? ఆయన. అది కూడా ఉంది. ఆడతాడు. కాకపోతే ఏమిటి అని మన సందర్భాన్ని విశ్లేషించుకున్నప్పుడు, భారతం బ్యాక్‌గ్రౌండ్‌లోంచి చూసినప్పుడు, ఈయన జూదానికి పిలిచిందెవరండి? దుర్యోధనుడేనా? ఒకవేళ ఈయనకే బలహీనతోటి ఈయనే పిలిచేవాడు గదా! ఆలోచించండి బ్యాక్‌గ్రౌండ్. ఈయనే పిలిచాడు. ఎందుకు పిలిచాడు? శకుని యొక్క అండ ఉంది. శకునే ఎంకరేజ్ జేసి ఒప్పిస్తాడు. దుర్యోధనుడు ధ ఆయన్ని వాళ్ళ తండ్రి గారిని ఒప్పిస్తాడు. అవునా? ఇలా జరిగింది. ఇందులో ఈయన ప్రమేయం ఏముంది? లేదు. మరి ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు? ఇష్టపూర్వకంగా ఒప్పుకోలే. ఇష్టపూర్వకంగా ఒప్పుకోలేదు. వ్యసనంతో ఆడకుండా ఉండలేని బలహీనుడుగా ఒప్పుకోలేదు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞని జవజాటలేనటువంటి సోదరులు. మరి ఆయనలో అంత నిష్ఠ లేకపోతే అంత బలవంతులు హే! అని చెప్పి తిరస్కరించి, ఎదిరించి చేసేవాళ్ళు గదా! అర్జునుడు గాని, భీముడు గాని. ఎందుకు వాళ్ళు కట్టుబడ్డారు? చెప్పండి? అచంచలమైన ధర్మనిష్ట ఆయనలో ఉంది. ఆ ధర్మనిష్ట ఉండాలంటే మనిషి ఎలా ఉండాలి? సాత్వికుడై ఉండాలి. ఆ తేజస్సు సాత్వికమై ఉండాలి. బలహీనుడైతే అలాంటివుండవు. ఒక వ్యసనపరుడైతే అలాంటివుండవు. అవునా? మరేమి జరిగింది? దీనికి ముందు అంటే సందర్భాన్ని చూసినప్పుడు రాజసూయ యాగం జరిగింది. రాజసూయ యాగంలో అంతా కృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చారు. అదంతా అగ్రపూజ జరిగింది. శిశుపాలుడి వధ అయిపోయింది. అంత సమాప్తం అయ్యే సమయంలో అన్ని దుశ్శకునాలు కనిపించాయి. దుశ్శకునాలంటే తెలుసు గదా! హ్మ్. ఆకాశం నుంచి రక్త బిందువులు వర్షంలా పడినియి. అలాంటివేవో చాలా ఘోరమైనటువంటి ఉత్పాతం సూచించేటువంటివి అపశకునాలన్నీ కనిపించాయి. అందరికీ కనిపించాయి. అర్జునుడికి కనిపించినట్టు ధర్మరాజుకే కాదు. చాలా అందరికి మనస్సు ఇదైపోతే ఏంటి ఇంత బాగా యజ్ఞం జరిగిపోయింది రాజసూయ యాగం. అప్పుడు వ్యాసుల వారు అక్కడే ఉన్నారు. ఆయన్నడిగారు. ఏంటి ఇవన్నీ? మనసు ఇదైపోవడం ఉత్పాతములు కలిగినప్పుడు ఎలాగుంటది ఎవరికైనా భూమి కంపించటం, అలాంటివన్నీ చీకట్లు కమ్మటం అకస్మాత్తుగా జరిగితే వ్యాసుల వారు చెప్తారు. ధర్మనందన రాబోయే కొన్ని సంవత్సరాలలో దాదాపు ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ఏమో చెప్తారు. 7 సంవత్సరాలలో నీ మూలంగా అంటే మీ అన్నదమ్ముల మధ్యలో గొప్ప ఘోరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. దాంట్లో ఎంతో ప్రాణ నష్టం కూడా జరగబోతుంది. భవిష్యద్వాణి. జరగవలసిందే జరిగింది.
మరి వ్యాసులు వారు చెప్పారు కదా! త్రికాలజ్ఞులు అంటే జరగబోతుంది. జరగవలసిందే జరిగిందక్కడ అంతే. దుష్ట శిక్షణ జరగాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు సీతాపహరణం జరిగింది కూడా మరి రాముడు అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఎవరో ఒకడు ప్రేరకులు ఉండాలి కదా! అది. సీతాపహరణం జరగకపోతే రావణ వధ జరగదు కదా! అది. ఇదంతా ఒక లోపల జరిగినటువంటి ప్లాన్. ఎప్పుడైనా అంతే. రాముడు అరణ్యవాసం లేకపోతే రావణాసుర వధ జరగదు కదా! రాముడు అరణ్యానికి పంపించింది ఎవరు? ఆ! అవునా కదా! ఇది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. సరే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు ఏమంటే, నా మూలంగా ప్రజా నష్టము జరగకూడదు. నా మూలంగా సోదరుల మధ్యలో కలహము జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కలహానికి కారణమయ్యేటువంటి ఏ పని నేను చెయ్యను. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే కూడా నేను మౌనంగా ఉంటాను. దానికి ఏమిటంటారు ప్రతిస్పందించను. ఎందుకు? అన్నదమ్ముల మధ్య కలహం నేను కారకుడు కాబట్టి నా మూలంగా వంశనాశనం, జన నష్టం కలగకూడదు. ఈయన ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ఎవరు? అందరి ముందే సభలోనే. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడొస్తుంది? వాళ్ళ అన్నది వాళ్ళేదైతే అడిగారో నేను కాదంటే కదా వచ్చేది. కాబట్టి నేను కాదనను. వాళ్ళు ఏదడిగినా సరే అంటాను. అంత సాత్వికుడండి ఆయన. ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఆయన పిలిచాడు కదా! పైగా అది స్నేహపూర్వకమైన ద్యూతముగానే కబురంపాడు. అంటే స్నేహద్యూతం అని పరస్పరము స్నేహపూర్వకంగా ఆడుకుంటారు. దానికో మండపం కట్టించి ఆ! పెద్ద మండపం కట్టించి అందరూ చూసేలాగా ఇచ్చాడు. స్నేహంతో అన్నదమ్ములు ఆడుకుంటుంటే సరదాగా కాదని ఎట్లాగంటాడు? తర్వాత కదా లోపల పన్నాగాలు పన్నారు. అందుకొచ్చాడు. ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోలేదండి ముందు. ఒప్పుకోలే. ఈయన ప్రతిజ్ఞ చేశాడు కదా! మా తమ్ముళ్ళు, మా సోదరులు కౌరవులు ఏదడిగినా, ఏదన్నా నేను వ్యతిరేకించను. ఓ భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. పోనీలే సోదరుల మధ్యలో ఏముంటుందిలే అని వచ్చాడాయన. అంత మోసం ఉంటుందని అనుకోలేదుగా. అది జరిగిపోయింది. అందుకని బలహీనుడిగా అయితే చేయలేదు. కానీ ఒక్కటే ఒకటి ఈ పణం పెట్టినప్పుడు కూడా ఆయనేమనలే. ఆయనేమనలే. నా నాకనిపిసింది ఓ సాక్షిగా కూర్చున్నాడక్కడ ఆయన. జరగవలసింది జరిగిపోయింది. అంతే. సరే. ఇప్పుడు మరైతే ఇది జూతం అనేది నిజానికి ఎప్పుడు అంటే తనకు శక్తికి మించినటువంటి పణము ఆవేశంలో పెట్టి ఇప్పుడు అనలైజ్ చేసే సిట్యుయేషన్‌ని ధర్మరాజు పణం పెట్టలేదు. పణం పెట్టిందంతా శకునే. ఆయనే అడిగి, ఆయనే పెట్టించి ఊరుకున్నాడు. వీళ్ళు గెలుచుకున్నారు. మామూలుగా చూడండి ఆడేవాళ్ళలో ఒక బలహీనత ఎట్లా నేను ఒక స్టెప్ ఓడిపోయాను. తర్వాత గెలుస్తామని పణం పెడతాడు. అవునా కాదా? ఎవరు వీడు పెట్టుకుంటాడు పణం. పెట్టుకొని ఇంకా గెలుస్తాను, ఇంకా గెలుస్తాను, ఇంకా గెలుస్తాను గుండయ్యేదాకా కూర్చుంటాడు. అవునా? ఇది ఒక ఆవేశంలో, బలహీనతలో ఇంకా వస్తుంది, వస్తుందని చేస్తూ ఉంటాడు. ఆ రకంగా చేసేది జూత క్రీడ. అన్నీ కోల్పోయినా కూడా వాడికుండదట. అలా ఆవేశంలో చేసేటువంటి పని. జూదం ఆడే వాళ్ళందరూ కూడా శాస్త్రాల్లో చాలా దీని గురించి నిందించారు. జూత క్రీడని చాలా నిందించారు. ధర్మశాస్త్రాలన్నింటిలో నిందించారు. అవునా? కాబట్టి ఈయన జూదరి కాదు. ఎవరు? ధర్మరాజు జూదరి కాదు. అది వ్యసనం కాదు. మహారాజులు సరదాగా ఆడుకున్నట్టుగా ఆడుకోవటమే. దుర్ద్యూతం అనేది కౌరవులు ప్లాన్ చేసి కావాలని చేశారు వాళ్ళు. ఈ ఒకవేళ ద్యూత క్రీడలో గెలిచిన వాడికి డబ్బొచ్చినా, రాజ్యం వచ్చినా, ఏదొచ్చినా అన్యాయార్జితం గదా! అవునా? కష్టపడి యుద్ధం చేసి గెలిస్తే అది వేరు. ఊరికూరికే ఇలా ఏసేసి గెలిచినటువంటిది ఏదైనా సరే పొందినది అది సమూలంగా నాశనం చేస్తుందట. ఎవరిని? పొందినవాడిని. ఇప్పుడు వీళ్ళేం కోల్పోలేదు. కోల్పోయిందెవరు? సర్వనాశనం అయిందెవరు? వీళ్ళే. దుర్యోధనాదులు. ఎందుకు? కావాలని మోసం చేసి ఓడించారు కాబట్టి సర్వనాశనం. అన్యాయంగా ఆర్జించారు కాబట్టి నాశనమైంది. అంతే. జీవితంలో గెలుచుకున్నది ఏది గూడా నిలవదట. మొత్తాన్ని నశింపజేస్తుందంటాడు. మరి ఈయన గనక ఆ ప్రకారంగా ఆడితే ఈయన నాశనం అయ్యేవాడు కదా! ఎవరు? ధర్మరాజు. ఏమీ కాలేదు కదా! ధర్మం గెలిచింది కదా!
అక్కడ సాక్షిగా ఉన్నాడాయన అంతే. అది కృష్ణుడు మాత్రం అంతా ఈ అరణ్యవాసంలోకెళ్ళిన తర్వాత పలకరించడానికొచ్చినప్పుడు, నేను ద్వారకలో లేను. అసలు మీరు జూదం ఆడుతున్నారని నాకు తెలీదు. హ్మ్. తెలీదు. నేనెక్కడో వాడు సాల్వుడితో యుద్ధం చేస్తూ ఉన్నాను. వెళ్ళి నేను లేను ద్వారకలో. నేను కాకితో కబురు పంపినా నేనొచ్చేవాడిని గదా! వచ్చి నివారించేవాడిని గదా! అసలు జరగకుండా ఇదంతా. ఒకవేళ నా మాట వినకపోతే నేను నా శక్తిని చూపించి వాళ్ళని దండించేవాడిని గదా! అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అన్నాడు ఆ మాట. సరే ఇప్పుడు ఆ సమయంలో కృష్ణుడిని పిలవాలి అని కూడా ఆయనకి తట్టలేదు. ఎందుకంటే స్నేహపూర్వకంగా ఆడుతున్నారక్కడ ఆట. అవునా? ఈ వెనక ఉండే పన్నాగం ఆయనకి తెలీదు. పణం గూడా ఆయన పెట్టలేదు. జరిగిపోయిందంతే. జరగవలసింది జరిగిందక్కడ. అయితే కొంతమంది ఏమంటారంటే, ఏవండీ ధర్మరాజు అంతటి వారికి మంచిది తీసుకోడు. ధర్మరాజులో ఎంత ధర్మం ఉందో చూసుకోడు. ఆయనకి బలహీనత ఉంది గదా! మేమెందుకు ఆడకూడదు? నువ్వు ఆడి నాశనం అవ్వు. ఆయనేం నాశనం కాలే. ఆయనేం నాశనం కాలేదు. అవునా? కాకపోతే అరణ్యవాసం అంతా వాళ్ళకి గొప్ప సాధన అయిందండి. అరణ్యవాసంలో ఏమైంది వాళ్ళకి? గొప్ప సాధన. మరి శ్రీరాముడు అరణ్యాలకెళ్ళినప్పుడు ఏం చేశాడాయన? ఏడ్చుకుంటూ కూర్చోలే కదా! అందరు మహర్షులందరిని సందర్శించి ఒక్కొక్క ఆశ్రమానికి వెళ్ళి అదే మనం నేర్చుకోవాల్సింది. కష్టాలు పడ్డారంటే కష్టాలు ఎవరు పడలేదండి. దేవుడే దిగి వచ్చిన కష్టాలు పడ్డాడు ఈ లోకంలో. మరి ధర్మం ఆచరించేటప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే. ఫేస్ చేయాల్సిందే. అప్పుడు దానికి ఎవరిని పట్టుకోవాలి ఆ సమయంలో? శాస్త్రాలు మనకి ఆధారం. మహాత్ముల ఆధారం. సత్సాంగత్యం కావాలి. అది రక్షిస్తుంది. వీళ్ళు పాండవులు చేసింది అదే కదా! ధర్మరాజు ఏం చేశాడు చెప్పండి? అరణ్యవాసాల్లో మహాత్ములు ధౌమ్యుడున్నాడు వాళ్ళ పక్కన. ఆ ధౌమ్యుడు ఋషి ద్వారా ఏమేమి అన్ని గాథలు, పురాణ గాథలు, ఇతిహాసం అన్నీ విన్నాడు. జ్ఞానం పెంచుకున్నాడాయన ధర్మరాజు. వీళ్ళు తపస్సులు చేశారు. ఏం నష్టమైంది వాళ్ళకి? శక్తి పెరిగిందా? తగ్గిందా? తగలే. అందుకని ఇవన్నీ విధి అనేది ఒకటుంటుంది గదండీ విధి. ఆ విధి బలీయం ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడు రక్షించేది ఏమిటనేది మనకు చూపించారక్కడ. మహాత్ముల సాంగత్యం, శాస్త్ర శ్రవణం, శాస్త్ర మననం ఇవి రక్షిస్తాయి. అది. అందుకు ధర్మరాజుగా చూసుకోవాలి. ఒక వ్యసనమే తీసుకొని మేము గూడా ఆడొచ్చు, ఏం పర్వాలేదు అనకూడదు. అవునా? సరే. ఎందుకు ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు భగవంతుడు? జూత క్రీడ తానంటాడు. పచ్చి మోసం జీవితం. దాంట్లో పచ్చి మోసం నేను. మోసాల్లో పచ్చి మోసం నేను. అన్నిట్లో బెస్ట్ నేనే. అంటే ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ప్రత్యేకంగా చెప్పాడు. అన్నిట్లో నన్ను చూడవయ్యా అని. భగవంతుడు సర్వవ్యాపకుడై సర్వము తానైనప్పుడు ఉచ్చ నీచములు మనం బుద్ధితో బేరీజు వేసుకుంటున్నాం. అవునా కాదా? బుద్ధితో కొలుచుకుంటున్నాం. ఇది చాలా గొప్పది, ఇది ఇష్టమైనది, ఇది నికృష్టమైనది, ఇది నీచమైనది. సో, బుద్ధిలో ఏమవుతుంది అప్పుడు చెప్పండి మనకి? ఇది ఉత్కృష్టమైనప్పుడు మనసు అటు ఆకర్షింపబడుతుంది. ఇది నీచం అన్నప్పుడు బుద్ధిలో ఏమైంది అక్కడ? వికర్షణ వస్తుంది. ద్వేషం ద్వేషం వస్తుంది. రిపల్షన్ వస్తుంది. బుద్ధి సామ్య స్థితిలో ఉండాలంటే ఈ 2 చూడకూడదు. ఈ రెండిట్లో ఉన్నది ఒకటి చూడాలి ఏదైనా. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఉచ్చ నీచాలు లేవు. రెండిట్లో తాను. ఉత్తముడిలోనూ ఉన్నాడు, నీచుడిలోనూ ఉన్నాడు. ఆయన ఉత్తముడా? నీచుడా? ఏది గాదు. ఏది గాదు. గుణాలకు అతీతమైనటువంటి వాడు పురుషోత్తముడు. అదే పురుషోత్తమ ప్రాప్తి. సో, ఇప్పుడు మనకు కావాల్సింది పురుషోత్తముడు గదా! కాబట్టి ఏం జేయాలిప్పుడు? ఈ రెండిటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే రెండిట్లో ఉన్నదెవరు ఆధారంగా? ఆయన చూడాలి. ముఖ్యంగా పాండవుల జీవితంలో అతి నికృష్టమైనటువంటి జీవితం కష్టాలు పడింది వనవాసం. దానికి కారణం ద్యూతం అనేది మైండ్‌లో ఉంది. ఎవరికి?
నలుగురికి ఉంది. అంటే బయటికి అన్నగారి మీద గౌరవంతో ప్రకటించరు కానీ, ఆమె ద్రౌపది కూడా అన్నది ఒకానొక సందర్భంలో. ఏ కాబట్టి జూతం వల్లనే మాకింత కష్టం వచ్చింది. ఇంత నష్టం వచ్చింది. అవును గదా! అది. ఆ జూత క్రీడ ఒప్పుకున్నదెవరు? మా అన్నగారు ఒప్పుకున్నారు. అందుకే మా ఇంట్లో అయిపోయింది. అందరూ అనేది అదే. ఆ! కాబట్టి అలా నువ్వు చూడకు. అది గూడా నేనే. అది గూడా నా విలాసమే అనుకో. నేను నీకు నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆహ్, కాశ్మీర్‌లో, కాశ్మీర్‌లో క్షీరభవాని అని ఒక అమ్మవారున్నారు. క్షీరభవాని. అక్కడొక మందిరం గూడా ఉంది. ఆ! తురుష్కులు అంటే వీళ్ళున్నారు కదా! మనల్ని దండెత్తినటువంటి వాళ్ళు తురుష్కులు. ముస్లిమ్స్ అప్పుడొచ్చి దండెత్తారు కదా! అన్ని దేవాలయాన్ని ధ్వంసం జేశారు వాళ్ళు అప్పట్ల. ఎందుకంటే దేవాలయాల్లో మణులు, రెడ్డి రత్నాలు ఇవన్నీ గూడా విగ్రహాల కింద ఉంటాయి గదా! మన వాళ్ళప్పుడు ఏసేవాళ్ళు. ఇప్పుడంతే ఇంత బంగారం వేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు మహారాజుల టైంలో ఇవన్నీ రత్నాలు, మణులు, మాణిక్యాలు దాని కింద వేసేవారు. కొన్ని చోట్ల నిధులు గూడా ఉండేవాడు. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు బయటపడ్డాయి. ఆ రకంగా అంత సంపన్నమైన దేశం ఇది. వాళ్ళేం చేసేవాళ్ళంటే, ఒకటి మతపరమైన విద్వేషము, రెండోది నిధులు దొరుకుతాయని విగ్రహాలు పెకిలించేసేవారు. దేవాలయాలు ధ్వంసం జేసేవారు. అలా ఈ క్షీరభవాని టెంపుల్‌ని అప్పుడెప్పుడో ఎన్నో శతాబ్దంలోనో వీళ్ళంతా ధ్వంసం జేసి ఆ! శిథిలాలున్నాయి అప్పట్లో. ఈ వివేకానంద స్వామి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఒక పీరియడ్‌లో క్షేత్ర దర్శనానికి. బయలుదేరి ఆ శిథిలావస్థలో ఉండే క్షీరభవాని దేవాలయానికి వెళ్లారు. ఆయనలో దేశభక్తి ఎక్కువ గదా! హిందూ ధర్మం, దేశభక్తి. వారు ఆ భా ఆహ్, ఆహ్, అవశేషాలు జూసి ఒక్కసారిగా బాధ కలిగిందట. చాలా వ్యధపడ్డారు. బాధపడి అమ్మా ఏమిటి ఈ శిథిలాలు, ఈ దేవాలయం ఇలా పాడైపోయింది అని ఆయనకి ఎంత బాధ కలిగి, నేను గనక అప్పుడు ఉండుంటే ఆ సమయంలో ఇలా జరగనిచ్చేవాడిని కాదమ్మా. ఆ! అనేసి ఆవేశం వచ్చేసి గట్టిగా ఆయనకి బాధ కలిగి ఆవేశం వచ్చేసింది. అప్పుడు ఆ దేవాలయంలో నుంచి పకపక, పకపక పెద్ద నవ్వు వినిపించిందట ఆయనకి. "పిచ్చివాడా! నువ్వు నన్ను రక్షిస్తావా? నువ్వు నన్ను రక్షించేవాడివా? ఇదంతా నా సంకల్పం." ఏమంటారు? కదా! అది గూడా నా యొక్క విలాసమే. సృష్టిలో అన్నీ ఉంటాయి. దాన్ని గూడా అంగీకరించాలి. మృత్యు సర్వహరస్యాహం అని చెప్పలే? అన్నిటిని హరించేది మృత్యువు అన్నాడా? మరి అది గూడా భగవంతుడేగా. అది డిస్ట్రక్షనేగా. అది గూడా కాబట్టి బుద్ధి చెదరకుండా ఉండాలంటే అధిష్టానమే చూడాలి. అది జెప్పాడు. అంతే గదా! ఇప్పుడు అర్జునుడికొచ్చిన భయం అదే కదా! చంపాలి, చంపాలి, చంపాలి. అదే కదా భయం. అయ్యయ్యో! చంపాలన్నావు ధర్మాన్ని చూడవయ్యా నాయన చంపటం గాదు. అక్కడ ధర్మం చూడు. అందుకని సామాన్య, విశేష ధర్మములు రెండుంటాయి. సామాన్య ధర్మం ఒకటి ప్రత్యేక సందర్భంలో ఆచరించేది విశేష ధర్మం. అది ధర్మ సూక్ష్మం తెలిసిన వారికే తెలుస్తుంది గానీ, అందరూ ధర్మాధర్మ నిర్ణయాన్ని చేయలేరు. సాధ్యం కాదు. సాధ్యం గాదు. అది ఎంతో నిష్ట కలిగిన వాడే అది ఇది ధర్మం, ఇది అధర్మం అని తేల్చి చెప్పగలడు. కానీ ధర్మ సంకట పరిస్థితులొచ్చినప్పుడు నిర్ణయం తీసుకునేదెవరు అంటే, ఆ సూక్ష్మ ధర్మం తెలిసిన వాడే. అదెవరు నిర్ణయించారో ఆత్మ అంటాడు శ్రీరాముడు. ఎక్కడ? రామాయణంలో. ఈ సూక్ష్మ ధర్మాన్ని తెలుసుకొని ఏది అని నిర్ణయం చేయగలిగిన వాడెవరు అంటే లోపలుండే ఆత్మ. అదెప్పుడు సాత్విక గుణం ఉన్నప్పుడు నిర్ణయం చేయగలడు. అందుకు ఇక్కడ ధర్మరాజునేం తప్పు పట్టడానికి లేదు. ఆ సందర్భం బాగా లోతుగా విశ్లేషణ చేస్తే. ఇప్పుడు వీళ్ళకుండే బాధ ఉంటుంది గదా! ద్యూతం వల్ల ఇలా జరిగింది అని అంటున్నాడు గదా! కాబట్టి ఇది గూడా నేనేనా నాయన అన్నాడు. అప్పుడేమి ఇబ్బందుండదు. ఉదాహరణకి ఓ దొంగలొచ్చారు. ఏదో నష్టం జరిగిందనుకోండి. తస్కరాణం పతయే నమో నమః
చెప్పాడు కదా రుద్రాలో. చెప్పలేదా? మరి అనుకుంటే ఇంకేం లేదు. ఈ రూపంలో వచ్చాడు తీసిపోయాడు. మరి రమణ భగవాన్ ఆశ్రమంలో ఉన్నప్పుడు దొంగలొచ్చి కదా! దోచుకోవడానికొచ్చి ఏమి లేదు ఆయన దగ్గర. ఏమి లేకపోతే ఏం చేశారు తెలుసా? కొట్టారు. ఎక్కడుందో చెప్పు, ఎక్కడుందో రేపు నీ భక్తులకు డబ్బులు ఇస్తారు కదా! డబ్బులు ఆయన ముట్టుకోడు, తాకడు, ఎక్కడుందో ఆయనకు తెలీదు. అవునా? కొట్టి పోయారు. భగవాన్ పొద్దున్నొచ్చారు. చూస్తే అంతా ఏం గందరగోళంగా ఉంది. ఆయన మౌనంగా ఏం స్వామి గారు? ఏం రోజు మీరందరూ పూజలు దండాలు పెడుతుంటారు కదా! ఆళ్ళొచ్చి బడిత పూజ చేసి పోయాడు. బడిత పూజ చేశాడు. అయిపాయి. అది ఈక్వాలిటీ. సమత్వం గదా! సమత్వం ఎప్పుడొస్తుంది? లేకపోతే మనం కేసు పెడతామన్నారు. అసలు కేసు లేదు, పాడు లేదు. అవునా? అది కాబట్టి ద్వంద్వాతీతం అనేటప్పుడు ద్వంద్వాతీతం ఎప్పుడొస్తుంది? రెండిట్లో ఉన్నది ఒకటే. అసలు ఉన్నది ఒకటే పరమాత్మ. ఇవన్నీ గుణాలు. గుణాల యొక్క ఆట. అంతేనా కాదా? మరి అది అర్జునుడికి ప్రత్యేకంగా ఇక్కడిచ్చిన సూచన. అంతే తప్ప నేను జూదాన్ని, మోసాల్లో అని చెప్పేసి కృష్ణుడు తన విభూతిగా చెప్పాడని చెప్పి దీన్ని పాజిటివ్‌గా తీసుకోకూడదు. అది. తేజస్వినామహం. తేజోవంతుల్లో ఉండే తేజస్సు. అంటే ఏంటి? తేజస్సు అంటే ఏంటి? అది ఒక శక్తి. ఎవరిలో వస్తుందది? మనస్సుని ఏకాగ్రము చేసి, బుద్ధిని ఉన్నతమైన విషయం వైపు తిప్పి, దాన్ని ఏకాగ్రం చేసినప్పుడు సహజంగా వచ్చేది తేజస్సు. ఇది లైటింగ్ వల్ల, పూసుకోవటం వల్ల ఏదో లేకపోతే ఏవో రకరకాల సౌందర్య సాధనాల వల్ల వచ్చేది కాదు. ఏ ఇప్పుడు అవన్నీ రకరకాలుగా వచ్చాయి. అవన్నీ ఎంతసేపు ఉంటాయి? కాసేపే. ఇది భౌతికం కాదు కదా! తేజస్సు అంటే భౌతికం కాదు. మరేమిటి? అంతర్గతమై సహజం. అందుకే కొంతమంది మహాత్ములు చూస్తే వాళ్ళు ఏమి అందంగా ఉండరు, ఉండదు. అంత పిచ్చి పిచ్చిగా ఉంటారు. కానీ తేజస్సు కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అంతఃకరణం శుద్ధి అయినప్పుడు కలిగేది. సహజంగా వచ్చేది. అది. ఆ తేజస్సు భగవంతుడే. ఎందుకంటే అన్ని ఇంద్రియములకు, మనసుకి, బుద్ధికి వెనక ఉన్నది ఎవరు? ఆయనే. అదే బయటకొస్తుంది. తర్వాత జయః వ్యవసాయః. జయం అంటే గెలుపు. దాన్ని దేనితో పోలుస్తారు చెప్పండి? దాంట్లో జయము నేనని చెప్పడానికి లేదక్కడ. అలాగే జయం పొందాలంటే కృషి చేయాలి కదా! కృషి నేనే, గెలుపు నేనే. మరి నువ్వేం చేసేది? నేనేం చేయట్లా. కాబట్టి మానవుడికి పురుషార్థం అన్నారు చెప్పండి. పౌరుషం ఋషు. ఇంతకుముందు 7వ అధ్యాయంలో వచ్చేది. అవునా? పౌరుషం అంటే పురుషార్థం. ఎవరు చేస్తారు దాన్ని? మనిషే చెయ్యాలి. సో, మనిషికి పురుషార్థ శక్తి సహజంగా భగవంతుడు ఇచ్చాడు. దాంతో ఏం చేయాలి? ఏ రంగంలో అయినా కృషి చెయ్యాలి. ఆ కృషి చేసే శక్తి కూడా భగవంతుడే. శంకరులు శివానంద లహరి రాసి, శివానంద సౌందర్య లహరి చివర్లో ఒక మాట అంటాడు. ఈ గౌడ శిశువు ఆ! అమ్మా నీవిచ్చినటువంటి శక్తితో, నీవిచ్చిన బలముతో ఇది రాసి నీకే సమర్పిస్తున్నాడమ్మా అంటాడు. చివర్లో చెప్తాడు రాసిన తర్వాత. ఆ! సౌందర్యలహరిలో చెప్తాడు. అంటే ఆమె దయ లేకుండా, భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా అది వాళ్ళలో ప్రవహించకుండా ఏమి చేయలేడు మనిషి. నిజమే. ఆమె యొక్క మహిమని గాని చెప్పాలంటే వీళ్ళలో ఏముండాలది? ఆమె యొక్క అనుగ్రహం ఉండాలి. అలా ఎన్నో ఉన్నాయి తార్కాణాలు మనకి. కాబట్టి మనిషి ఒక విశేషమైనది సాధించాడు అంటే దాని కృషి చేయగలిగిన శక్తి ఎవరిస్తాడు? భగవంతుడే. ఇది అంతా ఎందుకు చెప్పాడంటే మనలో అహంకార మమకారములు జీవుడిలో ఎప్పుడూ ఉంటాయి. వెనక ఆడుతూనే ఉంటాయి ఏది చేసినా. అవునా కాదా? నేనింత కృషి చేశా, నేనంత చేశా. ఆ! కృషి చెయ్యాలంటే ఎవరనుకోరు. ఆ కృషి కూడా ఆయన అనుకోరు. లేకపోతే కర్తృత్వం వచ్చి చస్తుంది గదా! ఏమిటి? నేను కర్తని,
నేను కృషి చేశాను. ఆహా! మరి ఫలితం ఎవరిది నాకే రావాలి. అయిపాయి. కర్మయోగం పోయింది. సన్యాసము పోయింది. అవునా? ఇప్పుడు కర్మయోగం, కర్మ సన్యాసం ఆచరణ చెయ్యాలంటే ఏముండాలి భావం? నేను కర్తని గాదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అని చెప్పండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు అవి జరుగుతున్నాయి అంతే. ఏవండీ? నేను కర్తని కాదు. అదేగా చెప్పిందక్కడ సాక్షిగా ఉండమని. మరి కృషి నేనా చేసింది? అప్లికేషన్. ఇంతకు ముందు అధ్యాయంలో ఏదైతే చెప్పాడో దాన్ని ఇక్కడ ఇది యోగం కిందకొస్తుంది. విభూతులు, యోగం కూడా చెప్పాడుగా. సో, నువ్వేదైతే గొప్పగా కృషి చేస్తున్నానని చెప్పావో, ఆ కృషి కూడా నేనే. తపస్యాస్మి తపస్విషు చెప్పాడు ఇందాక. ఏమన్నా రెండోది జయం. అందరికి జయం. విక్టరీ పడతారు. ఇట్లా పడుతుంటాడు విక్టరీ. అది కూడా నేనే. నా యొక్క విభూతియే అది కూడా. అవునా కాదా? సో, ఇప్పుడు తనను తాను మర్చిపోవాలి. ఇదంతా ఆయన లీలగా చూడాలి. అంతే. సత్వం సత్వవతామహం. సత్పురుషులు మంచివాళ్ళు. ఎవరికైనా ఇష్టమే. వాళ్ళలో ఉండే ఆ సాత్వికత. తర్వాత